నమస్తే అండి. చూస్తున్నారు కదండీ! ఇదైతే ట్రెండింగ్‌లో ఉన్న కట్ వర్క్ డిజైన్ కదా! ఇక్కడ బ్యాక్ అలాగే ఫ్రంట్ అయితే వేసేసానండి. ఇంకా హ్యాండ్‌కైతే వేస్తున్నాను. హ్యాండ్‌కొచ్చేసి ఇలా అయితే వేశాను. ఈ హ్యాండ్‌లో మనకి ఇక్కడ లైన్స్ ప్యాటర్న్ వస్తుంది కదా! అలాగే ఫ్లవర్స్ వస్తే ఇలా బార్డర్ కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ కస్టమర్‌కి లైన్స్ వేయాలి. వేరే లైన్స్ అయితే వేస్తున్నాను. ఈ డిజైన్‌లో మనకి 2 డిజైన్స్ అయితే లైన్స్ 2 సెపరేట్ లైన్స్ అయితే ఉంటాయి. అయితే వీళ్ళకి ఆ లైన్స్ కాకుండా వేరే సెపరేట్ లైన్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. దానికన్నా ముందుగా ఇక్కడ బార్డర్ అనేది 2 హ్యాండ్స్‌కి ఒకే విధంగా కాకుండా ఎలా వేయాలో చూద్దామండి. ఇక్కడ మనకి ఫ్లవర్స్ ఈ డిజైన్ అనేది చూసారు కదా! రైట్ సైడ్‌కి అయితే ఉంది. అలాగే సేమ్ ఈ హ్యాండ్‌ని ఇక్కడ తెచ్చి వేసేసామనుకోండి. ఇది ఎలా ఉందో ఇది కూడా సేమ్ అలానే వచ్చేస్తుంది. అలా కాకుండా మనము ఈ డిజైన్ ఈ యాంగిల్‌లో పెట్టాం కదా! అలాగే లెఫ్ట్ సైడ్‌కి ఇటువైపు హ్యాండ్ వచ్చేసి ఇలాగ లెఫ్ట్ సైడ్‌కి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి డిజైన్ అనేది హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత 2 కూడా ఒకే సైడ్‌కి ఉంటాయి. చూడడానికి బావుంటుందన్నమాట. మనం సేమ్ ఇలా ప్యాటర్న్ లేకుండా ఇలా స్ట్రైట్‌గా ఉన్న డిజైన్ అనుకోండి. సేమ్ ఇక్కడ డిజైన్ వేసేసిన తర్వాత డిజైన్ మళ్ళీ హెడ్ అనేది ఇక్కడికి తెచ్చేసి డిజైన్ అనేది రన్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ డిజైన్ అనేది వన్ సైడ్‌కి ఉంది కాబట్టి ఇలా వన్ సైడ్ వచ్చినప్పుడు మనము ఈ డిజైన్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ డిజైన్ యాంగిల్ అనేది మార్చుకుని వేయాల్సి ఉంటుందన్నమాట. అయితే నేను ఇక్కడ ఈ హ్యాండ్ అయితే వేసేసాను కదా! మళ్ళీ దీన్ని అయితే క్యాన్సిల్ చేసేస్తున్నాను. క్యాన్సిల్ చేసేసి మళ్ళీ మనము సెకండ్ ఆప్షన్‌లోకి వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ లైన్స్ ప్యాటర్న్ ఉంది కదా! ఈ లైన్స్ నేను సెపరేట్‌గా తీసుకున్నానండి. ఇప్పుడు ఆ హ్యాండ్ అనేది సెలెక్ట్ చేసుకుందాము. ఈ హ్యాండ్ బార్డర్ కదా నేను వేసేది. ఇక్కడ చూసారా ఈ ఫ్లవర్ ఇటు ఉంది కదా! ఈ యాంగిల్ అనేది మార్చుకోవాలి. మనం ఇక్కడ పీ డైరెక్షన్ మార్చుకుంటే యాంగిల్ అనేది మారుతుందనమాట. ఇప్పుడు చూసారు కదా లెఫ్ట్‌కి అయితే వచ్చింది. ఇలా అయితే చూసుకుని వేసుకోవాలండి. అప్పుడే మనకి డిజైన్ అనేది నీట్‌గా వస్తుందనమాట. ఇక్కడ నీడిల్ కలర్ అన్నీ కూడా సేమ్ అవే ఉంటాయి. అవే అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రావాలి. డిజైన్ అనేది ఫ్రేమ్‌లో ఉందో లేదో చూసుకోవాలండి. డిజైన్ అనేది మనకి ఫ్రేమ్‌లో లేదనమాట. ఫ్రేమ్‌లోకి వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ డిజైన్ అనేది యాంగిల్ మార్చుకున్న తర్వాత కరెక్ట్ పొజిషన్కి అయితే తీసుకోవాలండి. ఇక్కడ వీడియో అనేది రికార్డ్ చేయడం మర్చిపోయానమాట. ఇక్కడ నాకు కావాల్సిన విధంగా అయితే డిజైన్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత అదైతే డిజైన్ అయితే వేసేస్తుంది. ఇప్పుడు 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు కూడా 2 కరెక్ట్ డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి చూడడానికి బాగుంటుంది. చూసారు కదండి ఇక్కడైతే మనకి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. హ్యాండ్స్ అయితే వేసేసాను. దీనికైతే లైన్స్ అయితే వేయాలండి. ఈ డిజైన్లో వచ్చేసి మనకి ఇలాగా ఈ ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇంతకుముందు నేను ఈ ఫ్లవర్స్ వేసాను. అలాగే ఈ లైన్స్ కూడా వస్తాయి. అలాగే ఇంకొకటి వచ్చేసి ఈ లైన్స్ కూడా వస్తాయి. నేను ఈ లైన్స్ అనేవి సెపరేట్‌గా తీసుకున్నానండి. మనకి ఈ డిజైన్‌తో పాటుగా ఈ లైన్స్ అలాగే స్టార్టింగ్ స్ట్రైట్ లైన్స్ అవి వస్తాయి. అలాగే ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కస్టమర్ ఈ లైన్స్ అడిగారనమాట. మనం ఫుల్ హ్యాండ్స్ అనుకోండి ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బార్డర్ వేసాం కాబట్టి ఈ షార్ట్ హ్యాండ్స్ యూజ్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా సరిపోతాయి అనమాట. ఈ లైన్స్ అనేవి తీసుకుని ఫస్ట్ ఈ థ్రెడ్ అనేది ఏమి స్టిచ్ చేస్తుందో చూడాలి మనము. ఫస్ట్ ఏ కలర్ స్టిచ్ చేస్తుందో. ఫస్ట్ ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేస్తుంది. ఫ్లవర్స్కి వచ్చేసి నేనైతే సిల్వర్ పెట్టేస్తానండి. అలాగే ఈ లైన్కి వచ్చేసి గోల్డ్ అయితే పెడతాను. ఈ ఫ్లవర్లో వచ్చేసి మనకి 2 కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇలా మనం ఎన్ని కలర్స్ ఉన్నాయి ఫస్ట్ ఏ కలర్ వస్తుందో చెక్ చేసుకోవడం వల్ల మనకు కలర్ సెలెక్షన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎక్స్ వై ఇంతే ఉంచుతున్నాను ఫస్ట్. ఇక్కడ పీ యాంగిల్ కూడా మనకి హ్యాండ్ ఈ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి ఇలా వేసేస్తున్నాను. లేదంటే మనం యాంగిల్ అనేది పీ సెలెక్ట్ చేసుకుని ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ మార్చుకోవచ్చు. నీడిల్స్ వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి మనకి సిల్వర్ స్టిచ్ చేస్తుంది కాబట్టి సిల్వర్ వచ్చేసి నాకు 10వ నెంబర్లో ఉంది. ఇక్కడ కలర్తో మనకి సంబంధం లేదండి. మనకి నెంబరే ముఖ్యమనమాట. మనకు 10వ నెంబర్లో ఏ కలర్ పెడితే ఆ కలరే స్టిచ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న కలర్స్ అనేవి మనం పట్టించుకోకూడదు. సిల్వర్ అన్నారు కదా గ్రీన్ వచ్చింది ఏంటి అనుకోకండి. ఇక్కడ ఉన్న కలర్స్కి మనం సంబంధం లేదనమాట. నీడిల్స్ నెంబరే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 10లో వచ్చేసి నాకైతే సిల్వర్ ఉంది చూసారు కదా. అది మనం నీడిల్ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత 11 తర్వాత రెండోది వచ్చేసి 12వ నెంబరు గోల్డ్ జెరీ అనమాట. ఇవైతే పెట్టేసాం కదా. ఇప్పుడైతే మనము ఫస్ట్ ఈ డిజైన్ అనేది సెంటర్లో వస్తుందో లేదో చూసుకోవాలి.
ఫస్ట్ ఫ్రేమ్ లో ఉందో లేదో చూసుకోవాలండి డిజైన్ అనేది ఎప్పుడు కూడా. ఒకవేళ ఫ్రేమ్ లో లేకపోతే కనుక ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్ ఎడ్జ్కి చూపిస్తుంది, కానీ ఇక్కడైతే ప్లేస్ అనేది చాలా ఉంది కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనము మళ్ళీ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బిగ్ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 800x500 ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఓకే సెలెక్ట్ చేసుకుంటే మిషన్ అనేది సెంటర్కి వస్తుంది అనమాట. సెంటర్కి వచ్చిన తర్వాత మనము డిజైన్ అనేది ఏ ప్లేస్ లో కావాలో ఆ ప్లేస్ లో పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రేమ్ అనేది సెంటర్కి వచ్చేసింది. ఇప్పుడు మనం డిజైన్ ని మనం ఎక్కడికి కావాలో అక్కడికైతే పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి డిజైన్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ కి పైనుంచి మనకి లైన్స్ అనేవి రావాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎల్బో హ్యాండ్ కదా, హ్యాండ్ లెంత్ నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వరకు హ్యాండ్ లెంత్ రావాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎక్కడి వరకు వస్తుందో ట్రేసింగ్ అనేది చేసుకోవాలి. డిజైన్ కన్ఫర్మ్ చేసుకోకముందే చేసుకోవచ్చు. ఇవి లైన్సే కాబట్టి మనకి నెక్ కాదు కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ బాక్స్ షేప్ నీడిల్ ఉంటే ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బాక్స్ లోనే మనకి డిజైన్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ బాక్స్ షేప్ ట్రేస్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి నాకైతే కరెక్ట్ గా హ్యాండ్ లెంత్ వరకు అయితే సరిపోతుంది. మరి హ్యాండ్ కి ఎక్కువ అయిపోయినా కూడా మనకి స్టిచ్చింగ్ లోకి పోతుంది. హ్యాండ్ లైన్స్ అనేవి కూడా నీట్ గా కనబడవు కదా. కరెక్ట్ పొజిషన్ లో అయితే ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఒకసారి చూసుకోవాలి. ఇలా మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటే డిజైన్ వేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. కొంచెం డిజైన్ కి ఇటువైపుకి వచ్చింది కదా, నేను కొంచెం ఫ్రేమ్ నీట్ అయితే జరుపుతాను. ఫ్రేమ్ జరిపోయింది కదా, ఇప్పుడైతే కరెక్ట్ గా వచ్చేస్తుంది. మనకి లైన్ కూడా సరిపోయింది కదా. ఇప్పుడైతే డిజైన్ ని కన్ఫర్మ్ చేసుకుని స్టార్ట్ చేసేసుకుంటే స్టిచ్చెస్ అనేవి వేసేస్తుంది. ఇక్కడ నేను కటర్ అనేది ఆఫ్ చేశానండి, ఎందుకంటే లైన్స్ ప్యాటర్న్ యూజ్ చేసేటప్పుడు ప్రతిసారి థ్రెడ్ కట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకని నేను కటర్ అయితే ఆఫ్ చేశాను. ఈ వర్క్ మొత్తం కూడా కటర్ అనేది ఆఫ్ చేసి వేసానండి. మనం ఇలాగా మనకు కావాల్సిన లైన్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. ఇవి కావాల్సి వేసుకుంటే డిజైన్ లో లైన్స్ లేకపోయినా వేరే డిజైన్ ఏదైనా కానీ మనం ఇలాగ లైన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బార్డర్ అయితే వేసుకుని తర్వాత ఈ లైన్స్ అయితే వేసుకోవచ్చు. లేదా కొన్నిసార్లు ఏంటంటే లైన్స్ వేసి బార్డర్ కూడా వేసుకోవచ్చు అనమాట. అది డిజైన్ బట్టి ఉంటుంది. ఇలా మనం ఏ డిజైన్ కైనా కూడా మనకు కావాల్సిన లైన్స్ అనేవి వేసుకోవచ్చు. ఇక్కడ 4 లైన్స్ అయితే ఉన్నాయి కదా, 4 డిఫరెంట్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ కి లైన్స్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. డిజైన్ అయితే చాలా బాగుంది. డిజైన్ పూర్తి అయితేనే కానీ తెలియదు కదా. ఫస్ట్ సిల్వర్ ఫ్లవర్స్ వేసాను, డిజైన్ లుక్ గా ఉండదేమో అనుకున్నాను. మొత్తం గోల్డ్ జెరీ కూడా వేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ వేసేసాం కదా, ఇది మనకి పొజిషన్ ఏమి చేంజ్ చేసుకునే అవసరం లేదు. మొత్తం స్ట్రైట్ గానే ఉంది. మనకి లెఫ్ట్ కి రైట్ కి లేదు కాబట్టి స్ట్రైట్ గానే ఉంది కాబట్టి ఈ హ్యాండ్ ని సేమ్ ఇక్కడికైతే షిఫ్ట్ చేసేసుకుని వేసేసుకోవచ్చు అనమాట. ఫ్రేమ్ అనేది స్టార్టింగ్ పాయింట్ లైన్స్ అక్కడి నుంచి కదా, స్టార్టింగ్ ఇటువైపు నుంచి పెట్టేసుకోవాలి. ఒకసారి ఫ్రేమ్ లో ఉందో లేదో చూసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము బార్డర్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ట్రేసింగ్ అనేది చేసుకోవాలి డిజైన్. ఎందుకంటే నేను ఈ హ్యాండ్ ఒకసారి వేసాను కాబట్టి మళ్ళీ పైన లైన్స్ కూడా ట్రేసింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి రెండు కూడా యాంగిల్ అనేది చేంజ్ అయ్యాయి కదా, సెపరేట్ గా వేసాను కాబట్టి ఇప్పుడు లైన్స్ కూడా మనము ఒకసారి ట్రేసింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం దీనికన్నా పైకి కిందకి అవ్వచ్చు కాబట్టి మనం లైన్స్ కూడా ఒకసారి ట్రేసింగ్ చేసుకున్నామంటే 2 హ్యాండ్స్ కూడా కరెక్ట్ గా వస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఇటువైపు ఎక్కువ వచ్చింది, ఇటువైపు తక్కువ వచ్చింది. ఫ్రేమ్ కొంచెం అటైతే జరిపేసుకోవాలి. ఇలా 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలండి. మనం ఈ లేజర్ లైట్ అనేది కరెక్ట్ గా చూసుకుంటే సరిపోతుంది పొజిషన్.
ఈ పొజిషన్ అయితే సరిపోతుంది నాకు. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఆన్ చేసేసుకుంటే సరిపోతుంది. దీని కింద బక్రమ్ షీట్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ కింద బార్డర్ దగ్గర ఆల్రెడీ నెక్ దగ్గర వేసిన తర్వాత మనకి సైడ్ చిన్నది ఉంటుంది కదా, అదైతే ఈ బార్డర్ దగ్గర పెట్టాను. మళ్ళీ లైన్స్ దగ్గర వేరేది పెట్టుకుంటున్నాను. మనం ఒకేసారి కొంచెం పెద్దది కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉన్న చిన్న పీస్ వేస్ట్ కాకూడదని ఇక్కడ పెట్టేశాను లైన్స్ వరకు. మళ్ళీ వేరే చిన్నది అయితే పెడుతున్నాను అనమాట. డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. వీడియోలో కన్నా కూడా మనకి డైరెక్ట్గా చూస్తే లుక్ అనేది చాలా బాగుందన్నమాట. గోల్డ్ జరీ సిల్వర్ జరీ కదా, కలర్ అనేది చాలా బాగా కనబడుతుంది. చూసారు కదా, మనము ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఇలాగా చేంజెస్ చేసుకుంటూ వేస్తే కస్టమర్స్ కూడా ఇష్టపడతారనమాట. కస్టమర్స్కి నచ్చినట్టు వర్క్ చేసామంటే మనకి వర్క్ అనేది పెరుగుతుంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.